భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సాధారణ గోపికను మనసింత లోతైన విషయం గ్రహించలేదు. ఈ విషయం లోతైనదే కావచ్చు, మరి దీని అర్థం సులభమైనది. అంటే ఈ మాయ యొక్క దృష్టి వలన నలుదిశలా గానవచ్చే వేరు రంగులు, వేరు జీవులు ఏవేవి మనం చూస్తున్నామో అవన్నీ వేరు గావు రాధా. ఆ సమస్తము ఒక్కటే. రాధా కృష్ణులు. ఈ చరాచర విశ్వంలో ఏదైనా ఉంటే, ఎవరైనా ఉన్నారంటే కేవలం రాధాకృష్ణులే. దేవకీదేవి అన్నదేమిటంటే, తన చిన్నవాడు చదువుకోకపోయినా తనకు ముద్దొస్తాడనా? అతడు గోవుల్ని కాస్తాడు, మురళి వాయిస్తాడనా? అవును గురుదేవా, వారదే అన్నారు. ఆహా, అద్భుతమైన సన్నివేశం. ఎంతటి నిగూఢమైన మాట చెప్పారు. దీని అర్థాన్ని తమరు గ్రహించారా? గురుదేవా, ఇందులో నిగూఢమేమిటో నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం నా అభిప్రాయం ఏమిటంటే, ప్రతి జీవి తన సామాజిక వ్యవహారాల ప్రకారమే పనిచేయడం శోభాయమానంగా ఉంటుంది. ఈ తర్కం నుండి నేను వచించేది ఏమిటంటే, బలరామకృష్ణులిద్దరూ రాజకుమారులు. తమ వంశం, తమ దేశం, తమ విధులయందు దృష్టి నిలిపి ఎటువంటి కార్యాలను చెయ్యాలంటే రాజకుమారుడుగా తన విధిని నిర్వర్తించాలి. అదే నిజమే. మరి కృష్ణుడు కేవలం రాజకుమారుడు మాత్రమే కాదు, ఘనకీర్తి కలవాడు. తమరు వారి కర్తవ్యం గురించి మాట్లాడుతున్నారు. అక్రూరుల వారు ఏ విద్య, ఏ జ్ఞానం తమరు నేర్పించాలనుకుంటున్నారో ఆ విద్యలన్నీ మురళీశ్వరంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. స్వరాలలోనే లోకాలను సృష్టించగలిగే రాగం ఉన్నది. మరి సృష్టిలోని ప్రళయం కూడా ఆ స్వరాలలోనే దాగి ఉంది. ఆ మురళీ స్వరాల ఆరోహణ అవరోహణల్లో ఈ సమస్త సృష్టి యొక్క లయ ఉన్నది. మరందులోనే వైరాగ్యపు స్వరాలు పలుకుతున్నాయి. మురళీనాదంలో ఏ క్షణాన మధుర స్వరాలు ప్రతిధ్వనించి రాగరంజితం చేస్తాయో అప్పుడే సర్వ జగత్తు ప్రేమని లోతైన సాగరంలో మునిగిపోతుంది. నాలుగు దిక్కులా కేవలం ప్రేమ తరంగాలు నిండి ఉంటాయి. ఆ ప్రేమ సాగరంలో మనకు భక్తి యొక్క దీపాలు గోచరిస్తాయి. అక్రూరుల వారు మురళిని వాయించడం అంటే అంత తేలికగా తీసివేయకండి. నా అపరాధాలన్నీ మన్నించండి గురుదేవా. తమ వాక్కులు సత్యమే. అవి భక్తి మార్గములో పయనించే వారికే పనికొస్తాయి. కర్మయోగులే సన్యాసం తీసుకుంటారు. వాళ్ళు కర్మయోగులే. వారు సాధారణ జనుల యొక్క కష్టసుఖాల గురించి చింతించాలి. లోకములు అత్యాచారాలు, వాటి ప్రభావం నుంచి మానవ సమాజాన్ని ఎవరు రక్షిస్తారో అదే వారి కర్తవ్యమని భావించాలి. వారి ధర్మం ఈ విషయాన్ని అంగీకరించదు. అది ఒక కలలో తమని ఊహించుకుని, ఈ ప్రకారం మనందరం మంచి సమయం కోసం చేతులు ముడుచుకుని ఎదురు చూడాలి. వాస్తవమే అక్రూరుల వారు. తమరు వచించినది కర్మయోగుల యొక్క కర్తవ్యము. కానీ మీ మాటల్లో కేవలం ఒక భేదం ఉన్నది. తమలాంటి కర్మయోగులు ప్రతి విషయమును కేవలం మానవతా దృష్టితో చూస్తారు. ఇంకను కేవలం మానవ శక్తిపై నమ్మకము నుంచి తమ కర్మలను నిర్ధారణ చేసుకుంటారు. కానీ మాలాంటి భక్తులు ఆ దైవశక్తిని నమ్మి మా కర్మలను నిర్వర్తిస్తాము. అది మానవులకే శక్తిని కలిగించగలదు. మేము కర్మలను నిర్వర్తిస్తాము కానీ ఆయా కర్మల యొక్క ఫలితాన్ని శీఘ్రముగా పొందడానికి ఎన్నడూ ఆతృత చెందము. మాకు తెలుసు
కర్మ నిజంగా సఫలమవుతుందని సరైన సమయం ఆసన్నం కావాలి. మరి ఆ తగిన సమయం ఎప్పుడొస్తుంది గురుదేవా? ఇప్పుడు నాకేమో కాలం చేయిజారుతుందా అని తోస్తున్నది. గురుదేవా, నా అభిప్రాయం ఏమిటంటే రాజకుమారులిద్దరూ ఇప్పుడు యవ్వనంలో ఉన్నారు. వారు కంసునితో యుద్ధానికి సంసిద్ధులయ్యేలా మనం తయారు చేయాలి. ఈ విషయాన్ని తమకు విన్నవించడానికి వచ్చాను. తమరు వసుదేవుల వారిని ఆదేశించాలి. ఈ రాజకుమారులిరువురు సమయాన్ని గోవుల్ని మేపడంలో వ్యర్థం చేయకూడదు. వారి సమయం వ్యర్థం కావడం లేదు అక్రూరుల వారు. ఈ సమయం వారి ప్రేమలీలలకు చెందినది. ప్రేమలీల ఆ, ప్రస్తుతం నేటి రాజనీతిలో వాటి ప్రయోజనమేమిటి? దాని ప్రయోజనం ఉన్నది. మానవులకది తెలియచేయాలి. ప్రేమ లేనిదే మానవ జీవితం పరిపూర్ణం కాదని. కేవలం రాజనీతే జీవితాన్ని పరిపూర్ణం చెయ్యదు. అది జీవితానికి అంతిమ లక్ష్యం కూడా కాదు. జీవితానికి అంతిమ లక్ష్యం ప్రేమ. కేవలం ప్రేమ. ఎందుకంటే ప్రేమ ద్వారానే ధ్యాన యోగం ఆరంభమవుతుంది. శ్రీకృష్ణుడు పూర్ణ అవతార పురుషుడు. అతడి ఈ అవతారంలో మనుషుని సంపూర్ణ మానవుడిగా మారే మార్గం నేర్పిస్తాడు. సమయం ఆసన్నమైనప్పుడు అతడు రాజనీతిని కూడా మానవులకు నేర్పగలడు. యుద్ధం చెయ్యడం నేర్పగలడు. శత్రువులను సంహరించడము నేర్పగలడు. అతడు మానవ శక్తిని సంఘటితం చెయ్యగలడు. అతడు మానవునికి తన కర్తవ్యం ధర్మం కోసం ప్రాణత్యాగాన్ని చెయ్యడం సైతం తెలియచెయ్యగలడు. యోగాన్ని నేర్పగలడు. ఐశ్వర్య భోగాలను నేర్పగలడు. అతడు మానవునికి ఇది కూడా నేర్పగలడు. జీవించడం అంటే ఓ కళని, మరి ఆ కళలోనే సౌందర్యం ఉందని. జీవితానందం కోసం ప్రేమించడం కూడా నేర్పగలడు. అవన్నీ నిజమే గురుదేవా. కాని నేటి రాజనీతి వచించేదేమిటంటే కళ్ల ముందు జరాసంధుడు, బాణాసురుడు, కంసుడు లాంటి 3 శక్తులు కలిసి ఈ లోకాన్ని నాశనం చేయకముందే వారిని మట్టుబెట్టాలి. వారి శక్తుల్ని అంతం చేసి తీరాలి. దానికి తగిన సమయం రానివ్వండి. మరి ఆ సమయం ఎప్పుడు ఆసనమవుతుంది గురుదేవా? ఆసన్నమవుతుంది. కాని ఇప్పుడు కాదు. ఇది ప్రభు యొక్క ప్రేమలీలల సమయం. ఆ? వినాశలీలలను ప్రారంభించే ముందు అతడు మానవాళికి సందేశాన్ని అందించాలనుకుంటున్నాడు. ఏమిటంటే కేవలం ప్రేమయే సృష్టికి ఆధారమని, అదే జగతి యొక్క సారమని.